అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ఈరోజు రావుకేతు దోషాలు అనగా కాలసర్ప దోషం అది ఎవరికి ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. దాంతోపాటు పరిహారం కూడా చెప్తానండి. ఆ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు మీరు జీవితంలో చూడడం జరుగుతుంది. ముందుగా రావు గ్రహం కోసం తెలుసుకుందామండి. రావు గ్రహం అంటేనే ఒక పెద్ద ఇల్యూషన్ అన్నట్టు, అంటే పొగ మనసు, అంటే నీడ, షాడో ప్లానెట్ అని కూడా అంటారు. ఈ రావుగ్రహ దోషం ఉన్నవాళ్ళు ముందుగా కండింగ్ మెంటాలిటీ ఉంటుంది. చాలా వీళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా డేంజర్ వ్యక్తులుగా ప్రపంచంలో ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. పక్కవాడు ఎక్కడ పోయినా మాకు సంబంధం లేదు, మాకు సీట్ దొరికిందా మేము కూర్చున్నామా వెళ్ళిపోయినామా అంతే. ఇంకొకటి పబ్లిక్ని ఎట్లా మోసం చేయాలి, ఫ్రాడ్ ఎట్లా చేయాలి పబ్లిక్ని అన్నది వీళ్ళ దగ్గర చాలా ఐడియాలు ఉంటాయండి. ఇంకోళ్ళు చాలా స్వార్థం అన్నది వీళ్ళకు పుట్టుకతోనే వచ్చి ఉంటుంది. ఇంకోటి ఎప్పుడు చూసినా వీళ్ళు బూతు మాటలు బాగా మాట్లాడతారు. మాటకు ముందు ఒక బూతు మాట, మాట తర్వాత ఒక బూతు మాట కంపల్సరీగా మాట్లాడతారు. వీళ్ళు డ్రింకింగ్, విపరీతమైన డ్రింకింగ్, ప్రతిరోజు వీళ్ళు పొద్దున్న లేవగానే డ్రింక్ లేనిది వీళ్ళు ఉండలేరు. ఇంకొకటి చైన్ స్మోకర్స్ అంటారు కదండి. చైన్ స్మోకర్స్ జాతకంలో చూస్తే కంపల్సరీ ఈ రావుకేతు దోషాలు అంటే కాలసర్ప దోషాలు కంపల్సరీగా ఉంటాయి. ఇంకొకటి వీళ్ళు ఐ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తారు. ఐ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎట్లా ఉంటుందంటే అండి, వీళ్ళు డబ్బులు తీసుకుంటారు 8 రూపీస్ 10 రూపీస్ అట్లా కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ రేటు పే చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళు పనిచేయే స్థలం నందు కంపల్సరీగా అందరితోని ఫైట్ చేస్తారు. ప్రతి ఒక్కరి మీద కమాండింగ్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళతోని అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా వీళ్ళు ప్రవర్తించడం మనము ఈజీగా గమనించవచ్చు. వీళ్ళు ఎప్పుడైనా ఇల్లీగల్ అమౌంట్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇల్లీగల్ అమౌంట్ అంటే వితౌట్ బిల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు గవర్నమెంట్ని మోసం చేయడం కానీ, జనాలను బురిడి కొట్టేయడం కానీ, ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని ఎట్లా వాళ్ళను ఇది చేయాలా, లేకుంటే ఏమైనా లంచాలు అంటారు కదండి, అట్లా లంచం తీసుకొని ముందుకు వెళ్ళాలన్న ప్రయత్నంలో వీళ్ళు కంపల్సరీ సక్సెస్ కావడం జరుగుతుంది. కాకపోతే ఎట్లా సక్సెస్ వచ్చిందో అట్లా ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయండి వీళ్ళకు. ఓకే. ఇంకొకటి అబద్ధాలు, వీళ్ళు జీవితంలో ఎప్పుడు అబద్ధాలే ఆడతారు, ఏ రోజు నిజం చెప్పారు. అంటే స్వార్థం అన్నట్టు. అంటే వీళ్ళకి అవసరం ఉంటే ఒకలాగా చెప్తారు, లేకపోతే ఒకలాగా చెప్తారు. అంటే కంప్లీట్గా కంపల్సరీ వీళ్ళు అబద్ధంతోనే వీళ్ళు బతుకుతారని అర్థం. ఇంకొకటి వీళ్ళు ఎక్కువగా మంత్రాలను నమ్ముతారండి. మార్కెట్లో ఎవరైనా కొత్తగా మంత్రాల వాళ్ళు వచ్చారంటే కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కన్సల్ట్ కావడం జరుగుతుంది. అంటే ఇదేంటంటే రావుగ్రహం అంటే ఇల్యూజన్ కదండి, అంటే మాయా. ఇదంతా మాయ. ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఇప్పుడు స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తుంది అంటే అక్కడ ఏముండదు, కానీ ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. సో అట్లాంటి మాయ లాంటి గ్రహం కాబట్టి వీళ్ళు మ్యాజిక్ ఎక్కువ మటుకు బ్లాక్ మ్యాజిక్ అంటే మంత్రతంత్రాలను బాగా నమ్ముతారు. అక్కడ అలాంటి వాళ్ళనే వీళ్ళు ఎక్కువ మటుకు నమ్ముతారు. వేరే వాళ్ళని ఎవరిని నమ్మరండి వీళ్ళు. ఇంకొకటి వీళ్ళు ఫైటింగ్స్ చేస్తారండి బయట రోడ్డు పైన. కంపల్సరీ ఎవరితోనైనా పర్లేదు వీళ్ళు యుద్ధం కంపల్సరీ చేస్తారు. ఏదైనా ఫైటింగ్ అవుతుందంటే కంపల్సరీ రావుగ్రహం ఎఫెక్ట్ ఉన్న వాళ్ళతోనే ఫైటింగ్స్ అవ్వడం జరుగుతాయి. ఇంకోటి వీళ్ళు తరచూ పోలీస్ స్టేషన్లకు, కోర్టు కేసులకు వీళ్ళు కంపల్సరీ తిరుగుతూ ఉంటారు. అంటే ఏదో కేసు అనేది వీళ్ళ మీద కంపల్సరీగా ఉంటుంది. సో రావుగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు పరిహారం ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేసుకోండి, మీకు 100 కాదు కదా 1000% మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో అవన్నీ పాజిటివ్గా మారే అవకాశం మీకు 100కు 100% ఉంటాయండి. సో ఇప్పుడు పరిహారం చూద్దాం. ప్రతి శుక్రవారము 18 వారాలు తగ్గకుండా ప్రతి శుక్రవారము వీళ్ళు దుర్గాదేవి ఆలయంకి వెళ్ళండి. ఎక్కడైనా దుర్గాదేవి ఆలయంకి వెళ్ళండి. అక్కడ కుంకుమ అభిషేకం చేపియండి స్వామివారితో. అక్కడ పంతులు గారికి చెప్తే వాళ్ళు చేస్తారు కుంకుమాభిషేకం. వీళ్ళ గోత్రనామాల పేరు మీద వీళ్ళు చేసుకుంటే 18 వారాల తర్వాత వీళ్ళ క్రమక్రమంగా వీళ్ళు ఒక మంచి తోవకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.